నిజాయితీకి, క్రమశిక్షణకి, మర్యాదలకి సీనియర్ ఎన్టీఆర్ గారు నిలువెత్తు రూపం అనే దానికి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఒక ఎగ్జాంపుల్తో పాటు వివరించడం జరిగింది. అయితే ఆదిత్య 369 సినిమా చేస్తున్నప్పుడు మన బాలకృష్ణ గారు సినిమా సెట్కి లేట్ రావడం జరిగింది. సో అప్పుడు ఎన్టీఆర్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఏ విధంగా ఆయన క్రమశిక్షణ నేర్పించారనే దాని గురించి ఒక సంఘటన అని చెప్పడం జరిగింది. సో మరి ఆదిత్య 369 సినిమా అనేది అప్పట్లో ఎంత భారీ హిట్ కొట్టింది అనేది మనందరికీ తెలుసు. స్టిల్ ఇప్పటికి కూడా ఆదిత్య 369 అంటే అలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయా, అలాంటి సినిమాలు ఎవరైనా చేయగలరా లేదని కొన్ని డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్గా మనం విన్నాము బాలకృష్ణ గారు మళ్ళీ దానికి సీక్వెల్ కూడా చేయబోతున్నారనే విధంగా కూడా కొన్ని మాటలు విన్నాం. సో మరి అప్పుడెప్పుడో చేసినటువంటి సినిమాకి ఇప్పుడు మళ్ళీ సీక్వెల్ అంటే మరి జనాల్లో మామూలు ఆదరణ కాదనమాట. చాలా చాలా ఆదరణ అనేది సినిమాకి దక్కుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, పాత సినిమాల్ని రీక్రియేట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడో చేసిన సినిమాలకి సీక్వెల్గా మళ్ళీ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అలాంటి గొప్ప గొప్ప కథలు, అలాంటి గొప్ప గొప్ప దర్శకులు మళ్ళీ మళ్ళీ రాలేరన్నమాట. సో ఆ కథల్ని మళ్ళీ ఇప్పుడున్నటువంటి డైరెక్టర్లు ఎవరైనా చేయగలరా అంటే అస్సలు సాధ్యపడదు. సో అలాంటి సినిమాలు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆ సినిమాలో బాలకృష్ణ గారు చేసినటువంటి యాక్టింగ్కి ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇంకా ఎవ్వరు కూడా అలాంటి పాత్ర చేయలేరు అనే స్థాయిలో మన బాలకృష్ణ గారు కూడా నటించడం జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించి మనకు తెలుసు, ఆ టెక్నాలజీ కావచ్చు, అప్పట్లోనే అంత మంచి టెక్నాలజీ ఉపయోగించారంటే మరి ఎంత భారీ సెటప్ అనేది వేశారో కూడా అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి ఒక సెటప్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా షూటింగ్ స్టార్ట్ చేయడానికి లేట్ అవుతుంది. అంటే దాదాపు ఒక 12 గంటలకు ఆ విధంగా షాట్ అనేది స్టార్ట్ అవుతుంది షూటింగ్ అనేది. సో మీరు ఇంత తొందరగా రావాల్సినటువంటి అవసరం లేదు, మీరు కూడా ఒక 11కి 11:30కి వస్తే బాగుంటుంది సార్ అని చెప్పేసి సంగీతం గారు బాలకృష్ణ గారికి చెప్పడం జరిగింది. సో అదే కదా, ఓకే ఈయనని చెప్పాడు కదా అని చెప్పేసి బాలకృష్ణ గారు ఇంట్లోనే ఉన్నారు. సో అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, అదేంటి నీకు షూటింగ్కి టైం అయిపోయింది కదా, ఇంకా ఇంట్లోనే ఉన్నావేంటి అని చెప్పేసి అడిగినప్పుడు సో నాకు డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది 12కి షాట్ రెడీ అవుతుందని చెప్పేసి, సో మరి మీరు 11కి 11:30కి వస్తే సరిపోతుందని చెప్పేసి నాకు చెప్పారు, అందుకోసమని నేను ఉన్నానని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పారు. సో అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అని దాని గురించి మనం మాట్లాడితే చాలా చాలా కోపపడడం జరిగింది బాలకృష్ణ గారి మీద. వాళ్ళు ఏ టైంకైనా చెప్పొచ్చు, ఎప్పుడైనా రమ్మని చెప్పొచ్చు, వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చెప్తారు. కానీ నీకు క్రమశిక్షణ ఉండాలి, ఒక యాక్టర్గా అండ్ నువ్వు నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి అంటే క్రమశిక్షణ ముందుగా ఉండాలి. సో మరి క్రమశిక్షణ ఏంటి, సీనియర్ ఎన్టీఆర్ గారు తన పిల్లలకి, తన కుటుంబ సభ్యులకి ఎలాంటి క్రమశిక్షణ నేర్పారనే దానికి ఈ యొక్క సంఘటన అనేది నిలువెత్తు నిదర్శనంగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏ టైంకైనా చెప్పని, ఎప్పుడైనా రమ్మని, కానీ నువ్వు మాత్రం 9:30 లోపు సెట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. అది నీ క్రమశిక్షణ, అది నీ పట్టుదల, అది నీ బాధ్యత అనే విధంగా ఆయన గుర్తు చేయడం జరిగింది. సో ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి వెంటనే 9:15కే బాలకృష్ణ గారు సినిమా సెట్లో ఉండడం సో అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది అనమాట. సో ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ గారే సంగీతం గారితో షేర్ చేసుకోవడం, ఆయన ఈ విషయాన్ని సీనియర్ ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ, నిజాయితీ ఎలాంటిది అనేది ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. సో మరి అంటే సీనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా చెయ్యాలి అని చెప్పేసి నాకు ఒక కళ ఉన్నప్పటికీ అది మాత్రం నెరవేరలేదు. అండ్ బాలకృష్ణ గారితో చేశాను. సో ఆయన ద్వారా ఆయన యొక్క క్రమశిక్షణ ఏంటనేది నేను కూడా తెలుసుకున్నాను. సో ఆ కళ అనేది కలగానే మిగిలిపోయింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. సో మొత్తానికి బాలకృష్ణ గారు అండ్ అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకి సీనియర్ ఎన్టీఆర్ గారు ఎలాంటి క్రమశిక్షణ నేర్పించారు అనే దాని గురించి మాట్లాడుకుంటే ఇంకా ఇలాంటి ఒక హీరో ఇంకా ఎప్పుడు కూడా రారు, ఏ తరంలో కూడా రారు అనే దాని గురించి కూడా ఎన్టీఆర్ గారి పేరు తెలుగు జాతిని, తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఎప్పుడు కూడా జనాల మధ్యలో ఆయన బతికే ఉంటారు.